18వ రోజు తులసి దళంలో దర్పరః దర్పః అంటూ చెప్తున్నారు పత్రిజీ. చూద్దామండి. విష్ణు సహస్రనామాలు అంటే ఒక జ్ఞానికి ఉన్న అనంతమైన గుణాల వివరణ. అందులో మచ్చుకు 2 దర్పదః దర్పః. దర్ప ప్లస్ దహ ఈక్వల్ టు దర్పదః. దర్పదహ అంటే గర్వాన్ని కలిగించేది. ఇక్కడ గర్వం అంటే అహంకారం అని కాదు. ఇక్కడ గర్వం అంటే ఆత్మవిశ్వాసమని, నాకు సత్యం తెలుసు అన్న స్ఫూర్తి కలిగి ఉండటం. ఇకపోతే దర్ప ప్లస్ హ ఈక్వల్ టు దర్పహ. దర్పహ అంటే గర్వాన్ని హరించేది. నాకే సత్యం తెలుసు అన్న గర్వాన్ని హరించేది. ప్రతి జ్ఞానికి ఒక విధమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, వచ్చి తీరాలి. మరొక రకమైన గర్వం మటుమాయమైపోతుంది, పోయి తీరాలి. మరొకటి గరళ కంఠుడు. గరళం విషం, కంఠుడు కంఠంలో ధరించినవాడు. ఈ ప్రపంచంలో మిడిమిడి జ్ఞానం వల్ల మనుషులు సదా విషం క్రక్కుతూ ఉంటారు, దుష్భావనలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దీనినే నెగిటివిటీ అంటాము. నెగిటివిటీయే విషం. మనం దానిని మింగకుండా మన కంఠంలోనే పెట్టుకోవాలి. అంటే విశుద్ధ చక్రంలోనే పెట్టుకొని శుద్ధి చేయాలి. అలా చేసేవాడే గరళ కంఠుడు. శ్రీ రత్నాకరం బాలరాజు గారు ధమ్మపదం పుస్తకంలో చక్కగా చెప్పారు. చంద్రుణ్ణి హాలాహల విషాన్ని ఈశ్వరుడు గ్రహించినట్లు పండితుడు అందరి గుణాలను శిరస శ్లాఘించి దోషాల్ని మట్టుకు కంఠం మధ్య నిలుపుకుంటాడు, బహిర్గత మొనరింపడు అని. గరళ కంఠులు కానేదే ఎవ్వరూ ఎప్పటికీ ఆత్మజ్ఞానులు కాలేరు. త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే దేవతామూర్తి కాదు, ఆత్మ పదార్థం. త్రి అంటే 3, పుర అంటే పురాలలో ఉన్న, సుందరి అంటే సుందరమైనది. మూల చైతన్యమే సుందరమైనది. ఇదే అసలు సుందరి అయితే. ఈ మూల చైతన్యం ప్రకృతి తత్వాలతో తదాత్మం చెందుతూ క్రమంగా 3 తొడుగులను సంతరించుకుంటుంది. కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ 3 శరీరాలే 3 తొడుగులు, 3 పురాలు. ఆత్మ పదార్థం అన్నదే ఈ పంచభౌతిక లోకాలకి వచ్చేసరికి త్రిపుర సుందరిలా వెలుగుతోంది. త్రిపుర సుందరిని బాల అని కూడా వర్ణిస్తారు. బాల అంటే నిత్య నూతనమైనది, నిత్య యవ్వనమైనది, నిత్య శోభాయమైనది. ఈ లక్షణాలన్నీ ఆత్మతత్వం యొక్క గుణగణాలను సూచిస్తాయి. అందుకే శ్రీ త్యాగరాజు ఇలా గానం చేశారు. దానిని తెలుసుకుంటే త్రిపుర సుందరిని తెలుసుకుంటి అని. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉన్నది ఒకే దారి, అదే ధ్యానం. అహమేవ శరణ్యం మమ. భక్తి యోగంలో మామూలుగా మనం వింటూ ఉంటాం త్వమేవ శరణం మమ అని. అంటే నీవే నాకు దిక్కు అని. ఈ స్థితి మనల్ని నిర్వీర్యులను చేస్తుంది. ఎప్పుడు త్వమేవ అంటూ ఉండటం మన గోతిని మనమే తవ్వుకోవటం లాంటిది. కనుక ఎప్పుడు అహమేవ శరణ్యం మమ అనుకోవాలి. అంటే నాకు నేనే శరణు అని. ఇదే సరియైన జీవన జ్ఞాన దృక్పథం. శేషశయనుడు. శేషుడు అంటే సర్వము. శేషశయనుడు అంటే సర్వం మీద శేషుడు అంటే సర్పం, శేషశయనుడు అంటే సర్పం మీద పడుకొని ఉన్నవాడు. సర్పం కాలానికి చిహ్నం, కాలానికి ప్రతీక. అందుకే కాల సర్పం, కాల నాగు అని అంటారు. కాలం అనే అవగాహనలో నుంచి సంపూర్ణంగా బయటపడ్డవాడే ఓ శేషశయనుడు. వాస్తవానికి దివ్యజ్ఞాన సంపన్నుడే శేషశయనుడు. దివ్యజ్ఞానహీనుడే కాలం మనబడే సర్పం లోపలి అంధకారంలో కొట్టుకుపోతున్నవాడు. నేను ఆత్మను అన్ను తెలుసుకున్న ప్రతివాడు ఓ శేషశయనుడే. శివుడు 3వ కన్ను. శివుడికి 3వ కన్ను ఉంటుందట. 3వ కన్ను తెరిస్తే అంత భస్మమైపోతుందట. కరెక్టే. శివ అనే పదానికి ఆనందమని ఒక అర్థం, మంగళకరం అనే మరో అర్థం కూడా ఉంది. కనుక శివుడు అంటే ఆనందమయుడని, మంగళకర జీవితం జీవిస్తున్నవాడు అని
అయితే ఈ శివ పదవి ఎలా సాధ్యమో, ఎవరైతే తమ తమ మూడో కన్నును అంటే అతీంద్రియ శక్తులను ఉత్తేజపరుచుకుంటారో వారందరూ శివులే అవుతారు. శివుడికి మాత్రమే మూడో కన్ను కాదు, మూడో కన్ను ఉన్న ప్రతి మనిషి శివుడు అనబడతాడు. ఎప్పుడైతే మన దివ్య చక్షువు తెరుచుకుంటుందో అప్పుడే మన అజ్ఞానం భస్మమవుతుంది, అప్పుడే మన వికారాలు భస్మమవుతాయి. వి అంటే అతి, కామ వికారం భస్మమై కామ సకారం నిలుస్తుంది. ధ్యానం ద్వారానే మూడో కన్ను ఉత్తేజితమై శివ పదవి లభ్యమవుతుంది. కృష్ణ, కృ అంటే చెయ్యటం, స్న అంటే తినటం. చెయ్యవలసినదంతా చేసి అనుభవించవలసిందంతా అనుభవిస్తున్నవాడే కృష్ణుడు. తెలుసుకోవలసిందంతా తెలుసుకొని పొందవలసిన ఫలాలను హాయిగా అనుభవిస్తున్నవాడే ఏ కృష్ణుడైనా. ఒకానొక దేవకీ పుత్రుడు కృష్ణుడయ్యాడు. ఇక మనమంతా కూడా కృష్ణులంలాగా కావాలి. దశరథుడు అయోధ్య. అయోధ్య యోధ కానిది. యోధ్య అంటే జయింపబడేది. అయోధ్య అంటే ఎంత యుద్ధం చేసినా జయింపలేనిది. కనుక అయోధ్య అంటే ఈ భౌతిక శరీరం అన్నమాట. దశ అంటే 10, రథుడు అంటే రథాలు కలిగినవాడు. దశ రథాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కనుక దశరథుడు అంటే దశేంద్రియాలతో కూడుకున్న అంశాత్మ అన్నమాట. దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడంటే అంశాత్మ ఈ దశేంద్రియాలతో కూడి భౌతిక శరీరంలో నివసిస్తోంది అని అర్థము. ఇంద్రుడు ఐరావతం వజ్రాయుధం. ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు. ఐరావతం అన్నది ఇంద్రుని వాహనం. అది తెల్లని ఏనుగు. ఏనుగు సాత్విక రూపం, తెలుపు శుద్ధతను సూచిస్తుంది. అందుకే ఐరావతం అంటే శుద్ధత్వం, శుద్ధ సత్వం. శుద్ధ సత్వాన్ని సంతరించుకున్నవాడే ఇంద్రియాలను జయిస్తాడు. మహామహులైన యోగీంద్రులందరూ ఇంద్రులే. అటువంటి వారి మాటలకు చేష్టలకు తిరుగు ఉండదు. ఆ స్థితినే ఒక మాట ఒక బాణం అన్నారు. అందుకే ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. తపస్సు అంటే ధ్యానం. ధ్యానం ద్వారానే ఇంద్రస్థితి వచ్చేది. మన అందరి ధ్యేయం ఇంద్రులుగా కావటమే. కల్పతరువు, కామధేనువు, చింతామణి. ఇంద్రుడి దగ్గర, దేవతల దగ్గర కల్పతరువు, కామధేనువు, చింతామణి మొదలైనవి ఉంటాయి. వాటి ప్రాప్తి వలన మనము ఏది కావాలంటే అది పొందవచ్చును. మన కోరికలన్నిటినీ తీర్చుకోవచ్చును. ఇదంతా నిజమా? అవును. ఈ పదాలన్నీ చక్కటి ఆధ్యాత్మిక సత్యాలను సూచిస్తాయి. కల్పన అంటే మనోశక్తి. మన మనోశక్తి ద్వారా మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. కామం అంటే కోరిక. మనం గట్టిగా ఏది కోరుకున్నా అది అచిరకాలంలో మన వద్దకు వచ్చి తీరుతుంది. అలాగే చింతన అంటే మేధస్సు యొక్క ఉపయోగం. శాస్త్రీయ చింతన ద్వారానే అన్ని చిక్కులను విడదీయవచ్చు. కనుక శుద్ధమైన కల్పనయే అన్నీ ఇచ్చే కల్పతరువు. సరియైన కామమే అన్నీ ప్రసాదించే కామధేనువు. శాస్త్రీయ చింతనయే చిక్కులన్నీ విప్పే చింతామణి. ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవే, బయట ఎక్కడో లేవు. మన అంతర్శక్తులన్నీ మనమే ఉద్దీపనం చేసుకోవాలి. మనం ఇంద్రులమైతే మనం మన కామం, మన కల్పన, మన చింతన ద్వారా ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. గురోపదేశం, ఉపనయనం. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక యోగియే ఇంకొకరిని యోగిగా మలచగలడు. మనం యోగులంగా కావాలంటే గురోపదేశం అన్నది తప్పనిసరి. ఉద్ధారేదాత్మానాత్మానం అన్నదే గురోపదేశం. ఆనాపానసతి శిక్షణే గురోపదేశం. గురువు కేవలం మార్గం చూపిస్తాడు, అంతేకాని ఎవరికి ఉపనయనం చెయ్యలేడు. అది ఎవరికి వారు చేసుకోవలసిన చర్యే. ఉప అంటే అదనంగా ఉన్న, నయనం అంటే కన్ను. కనుక ఉపనయనం అంటే మూడో కన్ను, ద్విచక్షు అన్నమాట. ద్విచక్షు ఉత్తేజమైనప్పుడే ఉపనయనం అయినట్లు. యోగా సాధన ద్వారానే కుండలిని పూర్ణ జాగృతమై తన ఉపనయనం తెరుచుకుంటుంది. ఉపనయన లబ్ధి ద్వారానే బ్రాహ్మణత్వం, ద్విజత్వం. మళ్ళీ రేపటి రోజున బ్రాహ్మణులు, ద్విజత్వం గురించి తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.